వేణీళ్ళు వస్తా బకెట్ తెచ్చుకో అంటున్నా. బాత్రూంలో బకెట్ ఉంది కదా. జనవరి 12 12 2026 టైం 9:07 అవుతుంది. బకెట్ ఇక్కడ నువ్వు ఎవరో మాటని నా దగ్గర తిట్టలేవు. అరే నీకెందుకు పోమా నువ్వు? ఎవరు చెప్పేది తినోదని నా కాడ. ఇప్పుడు ఒక మాట నువ్వు వేడి నీళ్ళు పెట్టించింది, నీళ్ళు ఇచ్చింది లెక్క కావు. అన్నం ఓడి పెడుతుందని అడుగుతారు ఎవరన్నా. నేను అందరు పెడతాను. ఇవే వద్దా నా కోడలే పెట్టుకో. నువ్వు సెప్టెంబర్ నుంచి నా దగ్గర తింటలేవు. మరి ఈ సంవత్సరం మరి ఇంకేం చేస్తావు? మరి కొట్టలోడు తిట్టేదేమో మంచి పెడుతున్నాను ప్రచారం అవుతుంది. ఇది 2026 జనవరి 13 ఇవాళ 9వ తారీఖు వచ్చిండు. జనవరి 9వ తారీఖు వచ్చిండు. ఇక వేణీళ్ళు పెట్టిస్తున్నా. అవి ఏమైనా లెక్కకు వస్తాయా? పెట్టించినాయి. అసలు ఆయన సెప్టెంబర్ నుంచి ఉంటనే లేడు ఈడ. చిన్న కొడుకు కానే తింటుండంట, చిన్న కొడుకు కానే తింటుండంట, చిన్న కొడుకే పెడుతుండంట. సెప్టెంబర్ అంతా లేడు. అక్టోబర్లో 2-3 రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. నవంబర్లో వచ్చిండు. వాళ్ళ చెల్లె చనిపోయిందని అటు పోయిండు. మళ్ళీ ఒక 2-3 రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ డిసెంబర్లో వాళ్ళ చెల్లె అక్క భర్త చనిపోయినా మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనవరి 2026 కదా, ఇప్పుడు వచ్చిండు 9వ తారీఖు. ఇంకా అప్పటి నుంచి నీళ్ళు పెట్టిస్తున్నా, వేడి నీళ్ళు పోసుకుంటుండు. ఇవి లెక్కకు వస్తాయా? ఎంతసేపు చిన్న కొడుకే పెడుతుండంట. కొడతారు, తిడతారు, సరిగా అసలు చూడరా ముసలాయనని. పేరు మాత్రం వాళ్ళది. నేనంట పెట్టనన్నానంట. షటర్ మాకు ఇవ్వద్దని అట్లా నేర్పించారు, నాకు ఆడ తినొద్దని చెప్పారు. కొన్ని ముసలైన తిట్టే వాటికి మామయ్య తిట్టినందుకు నేను కొన్ని మాటలు అన్నా. దాని లెక్క అయితే కొట్టలే, చిన్న కొడల లెక్క కొట్టలే. చిన్న కొడుకు భార్యతో కొట్టిపిస్తుంది కదా, అట్లా నేను చేయలేదు కదా.